మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గత సర్పంచ్ ఎన్నికలలో 42% రిజర్వేషన్స్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది బీసీలను. మళ్ళీ మరొకసారి మోసం చేసే దురుద్దేశంతో వెనువెంటనే ఈ మున్సిపల్ ఎన్నికలు మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళికలు రచించే క్రమంలో ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం బీసీ సమాజానికి దిశానిర్దేశం చేస్తూ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీసీ జెండా ఎగిరేశామో పార్టీలకు అతీతంగా ఒక 42% రిజర్వేషన్స్ అమలు కాని పక్షంలో అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగిరేసే మన బలాన్ని చాటి చెప్పాలని, కులాలకు అతీతంగా బీసీ వాదాన్ని ఎగిరేయాలని ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రూపొందించిన బీసీ రక్షణ చట్టం తరహాలో ఇక్కడ కూడా తెలంగాణలో బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చి బీసీల మీద జరుగుతున్న దాడులని తిప్పికొట్టేందుకు బీసీ రక్షణ చట్టం వస్తే బీసీలకు కొంత రక్షణగా ఉంటుంది. కాబట్టి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ బీసీ ఇంటెలెక్చువల్ చైర్మన్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు మన బీసీ పట్ల చాలా అన్యాయమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 42% ఇంప్లిమెంట్ చేస్తామంటని చెప్పి చేయకుండా సర్పంచుల ఎలక్షన్స్కు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఖాళీ 17% మనకు వాళ్ళు కల్పించడం జరిగింది. అయినా మన వాళ్ళు ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళు అందరూ ప్రతి విలేజ్ జనరల్ కోటా ఎక్కడైనా ఉన్నా అక్కడ కూడా నిలబడి చాలా సక్సెస్ఫుల్గా ముందుకొచ్చారు. 51% మన వాళ్ళు బీసీలందరూ ఎలక్ట్ కావడం చాలా గర్వించవలసిన విషయం. పోతే ఇప్పుడైనా ఈ మండల్ జెడ్పీటీసీ మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో కమస్కం ఇప్పుడైనా కళ్ళు తెరిచి బీసీకి రావాల్సిన దామాషా ప్రకారంగా సీట్లు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా ఈ మధ్యలో బీసీ ఇష్యూలో చంద్రబాబు నాయుడు ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే బీసీ ప్రెసిడెంట్ మనం కాంగ్రెస్ ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ ఉన్నారు. పోతే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కొండ సురేఖ ఉంది, మళ్ళీ ఇంకా ఇంకో మినిస్టర్, నలుగురు పొలిటికల్ గా ఉండి కూడా మన బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి అటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళన్న ముందుకు వచ్చేసి దీన్ని బాగు చేయాలని చెప్పిన ఉద్దేశం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారాలు.
బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇక్కడ బీసీ రక్షణ చట్టం అన్న విషయం మీద ఇక్కడ చర్చ అండ్ దీన్ని డిమాండ్ చేస్తున్న ఈ వేదిక. బీసీ రక్షణ చట్టం అన్నది ఒక మంచి అడుగు ముందేశారు అక్కడ. అది ఖచ్చితంగా ఎంతో వెనుకబడిన జాతులు. బీసీ అన్నంత మాత్రాన ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, కానీ ఇక్కడ బీసీలు కూడా అంతకేమి ఇది అన్నిటికీ కూడా వీళ్ళు కూడా గురి అయినారు. ఇప్పటికీ కూడా సమాజంలో ఇలాంటి వివక్ష అనేది నడుస్తూనే ఉంది. కాబట్టి వీళ్ళ మీద బీసీల మీద ఇలాంటి వివక్ష అన్నది చూపకుండా ఉండడానికి ఈ బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రూపొందించబడింది. అందులో ముఖ్యంగా 6 నెలల నుంచి దాదాపు 5 సంవత్సరాల శిక్ష అన్నది, తర్వాత ప్రత్యేక కోర్టులు వేసేసి తొందరగా కేసులు తేల్చడం అన్నది ఒకటి, తర్వాత బీసీల పైన అటాక్స్ అన్నది జరగకుండా ఒక రక్షణ కల్పించడము, తర్వాత రిహాబిలిటేషన్ అండ్ ఆర్థిక పరమైన ఒక రక్షణ కల్పించడం అనేది ఈ ముసాయిదాలో ఒక ముఖ్యంగా ఉన్నది. కాబట్టి ఇది నిజంగా ఆహ్వానిత పరిణామం. ఇదంతటా ఒక రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తం కూడా ఇలాంటి రక్షణ చట్టం బీసీలకు కల్పించాలని ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మనం అడ్వకేట్ జేఏసీ చైర్మన్ పొన్నం దేవరాజు అన్నమాట. ఈనాటి పత్రికా సమావేశానికి చేసినటువంటి పెద్దలు చిరంజీవులు గారు, అలాగే బాలరాజు అన్న గారు, ఐలి వెంకన్న గారు, దుర్గయ్య గారు, మిగతా వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభ పరిణామం. నిజంగా రాష్ట్రంలో బీసీల పైన అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అన్ని కులాలను ఈ రాష్ట్రంలో మనం చూస్తే వెలివేసిన సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేము నిజామాబాద్ కొన్ని ప్రాంతాలలో పర్యటించినప్పుడు లాయర్స్ చేసి గౌడ కులస్తులను గుళ్ళోకి రాకుండా బయటికి వెళ్ళగొట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం పేపర్, పత్రికా, మీడియా ద్వారా. అలాగే వేరే చాకలి కులస్తులను, గంగపుత్రులను, అనేక కులాలను గ్రామం నుంచి వెలివేసినారు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీసీల పైన అనేక రకమైన వివక్ష గురవుతా ఉన్నారు బీసీలు. కాబట్టి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా అవసరం. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రం ఏ రకంగా అయితే మరి ఆలోచించి వాళ్ళొక ముసాయిదాన్ని తయారు చేసినారో, మరి మన రాష్ట్రం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించుకొని రాబోయే రోజుల్లో బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమ్మీడియట్లీ తీసుకురావాలి. దాన్ని మరి మంచి నిపుణులతో, ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయ కోవిదులు ఉన్నారు, వాళ్ళతో చర్చించి బీసీలకు ఒక మంచి చట్టం తీసుకురావాలని మా లాయర్స్ జేఎస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 42% రిజర్వేషన్ ఏదైతే ఈ గవర్నమెంట్ ఇంతకుముందు మనకు ఇస్తానని ఇవ్వకుండా పంచాయతీ ఎలక్షన్స్కి పోయినారు. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాటిలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే ఎలక్షన్స్కి పోవాలి. లేకపోతే బీసీలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్లో బీసీలు వారి యొక్క సత్తా చాటినారు. రాబోయే ఎలక్షన్లో కూడా మరి ఆ రకంగా కాకుండా గవర్నమెంట్ చిత్తశుద్ధితో వారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎర్రమాధు వెంకన్న నేత గారిని మాట్లాడుతున్నాం. బీసీ ఇంటలెక్ట్స్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ రక్షణ చట్టం గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు చిరంజీవి గారు, బాలరాజు గౌడ్ గారు, ముఖ్య అందరికి నమస్కారం. బీసీ రక్షణ చట్టం అనేది చాలా అవసరం. మరి దాని ఆవశ్యకత గురించి కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు వివరిస్తారు. అంటే ఎస్సీ ఎస్సీలకు అట్రాసిటీ, మహిళలకి
డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత పిల్లలకి పోస్కో, మైనార్టీస్లకు కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఉన్నప్పటికీ కూడా బీసీల విషయంలో ఎక్కడ కూడా మనకి డాటా కూడా దొరకదు. అంటే బాధితుల సంఖ్య తెలుసుకుందామని మనము వివిధ నేషనల్ పోర్టల్స్ని కూడా నేను చూసినప్పుడు ఒక ఎస్సీ ఎస్టీస్ మాత్రమే గణాంకాలు మాత్రమే ఉన్నవి. కానీ రియాలిటీలో బాధితులు బీసీలు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు. వీళ్ళ శాతం చాలా పెద్దగా ఉన్నది. కనుక మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల మీద జరిగేటటువంటి దాడులు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, వీటన్నిటి కూడా రక్షణ పొందాలంటే ఒక సమగ్రమైన చట్టం అవసరము. మరి పక్క రాష్ట్రంలో మనం వివిధ మీడియాల్లో చూస్తున్నాము, ఒక డ్రాఫ్ట్ మసాయిదా అనేది అయింది. అది న్యాయశాఖ పరిధిలో వారు పంపినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు బీసీ నాయకులని మరి దీంట్లో అవగాహన నిష్ఠాతులు ఉన్నటువంటి తోటి ఒక అడ్వకసీ కోసం ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి మరి సంబంధిత బీసీ మంత్రిత్వ శాఖ ద్వారా బీసీ మంత్రులతోటి మొదటగా ప్రాథమిక చర్చ ప్రారంభించి అడుగులు ముందు వేయాలి. ఆ దిశలో ఈ రెండు సంఘాలు కూడా చొరవ తీసుకొని సంప్రదింపులు జరపాలని నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గరం నరసింహ. ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టం రూపొందించాలనే అవగాహన మీద ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి చేసినటువంటి ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, బాలరాజన్న గారు, దుర్గయ్యన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ పక్క రాష్ట్రంలో బీసీ అట్రాసిటీ మీద కొంత చట్టం చేస్తున్నటువంటిగా మనకు తెలిసింది. ఈ మన రాష్ట్రంలో కూడా బీసీలు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నటువంటి విషయం చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా బీసీ అట్రాసిటీ ఈ ప్రభుత్వం రూపొందించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పేసి స్థానిక ఎన్నికలలో, సర్పంచ్ ఎన్నికలలో మనకు అది అమలు చేయకుండానే ఎన్నికలు పోవడం జరిగింది. మరి ఇప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నట్టుగా మన వార్తలు చూస్తున్నాం. మరి అది విరమించుకొని 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఇది ఎంతైనా బీసీ అట్రాసిటీ అనేది చాలా అవసరమే. అనేక రకాలుగా మనం కులాల వారిగా ఉన్నప్పుడు అగ్రకులాల వారు కొంత వేధింపులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు అనేకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వము న్యాయ నిపుణులతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి చర్చలు జరిపి అది ఏ విధంగా అమలు చేయాలనో ఒక రూపొందించి దాన్ని తక్షణం అమలుకు తీసుకురావాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ నీకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మన యాదగిరి. ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ వారి సంయుక్తంగా బీసీ రక్షణ చట్టం ఏర్పరచాలనే సదుద్దేశంతో ఈరోజు ముఖ్య అతిథులు ఇక్కడికి వచ్చేసినటువంటి చిరంజీవి సార్ గారికి మరియు బాలరాజన్న గారికి మన యొక్క బీసీ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ బీసీ రక్షణ చట్టం అనేది మనకు చాలా అత్యంత కీలకమైన ఒక వ్యవస్థగా మారడానికి ఇప్పుడు మన ముందు ఒక ఉద్యమ రూపం అనేది దాల్చాలి. కారణం, ఇటీవలే మన గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి ఎలక్షన్లలో మన బీసీ మిత్రులందరూ కూడా జనరల్ ఉన్న స్థానాలలో వాళ్ళపై పోటీ చేసి వాళ్ళపైన కొంతమంది గెలుపొందడం జరిగింది, కొంతమంది ఓటమి పాలవ్వడం జరిగింది. గెలుపొందిన, ఓటమి పాలైన
అగ్రవర్ణాలందరూ కూడా బీసీ వ్యక్తులపైన కక్ష కట్టి వారిని ఇబ్బందులు పెట్టి ఊర్లలో కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఒక్కడుగు ముందుకేసి ముందుగా మన రక్షణ కోసం మనకంటూ ఒక చట్టం రూపొందించుకోవాలి. చాలామంది ఆ చట్టానికి కావలసినటువంటి ఏవేవైతే రూపకల్పనలు ఉన్నాయో మనకున్నటువంటి చిరంజీవి సార్ గారు కానీ మరియు బాలరాజన్న కానీ మరి మన బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతున్నటువంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ పరిగణలోకి తీసుకొని మన కోసం ఒక రక్షణ చట్టం తీసుకునే దిశగా మనం పయనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆవుల శ్రీనివాస్ గౌడ్ అన్న మాట్లాడతారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశం గౌరవనీయులు చిరంజీవులు గారికి, గౌరవనీయులు బాలరాజ్ గౌడ్ గారికి నమస్కారం తెలుపుతూ, మనకు రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే మనకు 42% రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే ఏదైనా ఎన్నికలకు రావాలని చెప్పి మనం ఏకతాటిమైన ఒకే వేదికపై నుంచి అందరం స్పందిస్తే అది అమలవుతుందనేదే నమ్మకం. అందుకే అందరం కలిసి ఒకే తాటి మీద నడిచి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై మనం గర్జించి మనం అందరం పోరాటం చేస్తే ఖచ్చితంగా మన హక్కులు మనకు దక్కుతాయనేదే నమ్మకం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎలికట్టి విజయ్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు. కొంచెం బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పాత్రికేయ సమావేశం కొనసాగుతూ ఉంది. దీనికి పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఎర్రమది వెంకన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అన్ని సంఘాల బీసీ కుల సంఘాల పెద్దలకి, మేధావులకి, వ్యక్తులకి, శక్తులకి నమస్కారాలు. ఈరోజు వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందంటే అన్ని వర్గాలకు అన్ని జరుగుతూ ఉన్నాయి, బీసీలకు మాత్రం ఏం జరగట్లేదు అనేది. ప్రధానంగా బీసీల గురించి ఇన్ని ఉద్యమాలు చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా బీసీల గురించి రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అటకం మీద పెట్టిన పరిస్థితి కొనసాగుతుంది. 42% రిజర్వేషన్ అమలు చేయకపోగా ఇవాళ చట్టసభల్లో నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా బీసీల ప్రస్తావన లేకుండా అసెంబ్లీ సమావేశం కొనసాగింది. ఆడ పార్లమెంట్లో చూస్తే పార్లమెంట్లో మాట్లాడతారు, పార్లమెంట్లో చట్టాలు చేస్తారు, పార్లమెంట్లో బీసీ బిల్ ఏదైనా పాస్ అవుతాదేమో అని చెప్పి ఆశపడ్డాం. అక్కడ లేదు, అసెంబ్లీలో లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు ప్రధానంగా బీసీల మీద ఒక కక్ష కట్టి ఒక కుట్ర చేస్తూ బీసీలని ఆస్తులకి, అధికారానికి, అంతస్తులకి, అదేవిధంగా రక్షణ లాంటి ఇవాళ మనం పెట్టుకున్న రక్షణ కవచం లాంటి ఒక అట్రాసిటీ యాక్ట్ ఉండాలని ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి. ఇవాళ మనం అట్రాసిటీ యాక్ట్ ఎందుకు అడుగుతా ఉన్నామంటే నిన్న కాక మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు బీసీ వాదానికి ఇవాళ మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు కాబట్టి జనరల్ స్థానాల్లో మాకు అవకాశం ఉందని పోటీ చేస్తే అక్కడ అడ్డుకొని మూత్రం పోసి కిడ్నాప్ చేసి రాళ్లతో కొట్టిన సందర్భంగా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో నిలబడటానికి హక్కుల కోసం నిలబడ్డప్పుడు అగ్రవర్ణాలు అడ్డుకోవడమే కాకుండా ఇవాళ వాళ్ళ ఇష్టయుతమైన ఇవాళ సాంఘిక గ్రామ బహిష్కరణలతో మొదలుకొంటే ఎక్కడ కూడా ఇవాళ అడ్డకట్ట వేస్తా ఉన్నారు. ఇలాంటి దానిలో ఎస్సీలకి అట్రాసిటీ యాక్ట్ రక్షణ కవచాలు ఎట్లయితే ఉన్నాయో బీసీలు కూడా వాళ్ళ హక్కులు ఉన్నాయి, హక్కుల గురించి మాట్లాడే భావ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ కోసమే ఒక చట్టం అవసరం ఉందని చెప్పేసి ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగానే చట్టసభల్లో ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన బిల్లు అమలు చేయకుండానే మున్సిపల్ ఎన్నికలకు పోయే పరిస్థితి ఉంది. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పోయే అవకాశం ఉంది. ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే ఇవాళ బీసీలు ఓటు బ్యాంకులుగా చూసి మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ బీసీ సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం. 3 పార్టీల వైఖరి స్పష్టంగా బీసీల వ్యతిరేక వైఖరి కొనసాగుతుంది. కాబట్టి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి. అసెంబ్లీలో మాట్లాడలేని ఈ బీసీ వ్యతిరేక పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయంగా రాజ్యాధికారంలో భాగం సాధించుకోవడానికి ఏకంగా ఉండడం కోసము తక్షణమే ఈ రాష్ట్రంలో రోడ్ మోడల్ గా ఉద్యమాలు చేస్తా ఉంటే పక్క రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నారు. అది చూసైనా బుద్ధి తెచ్చుకొని ఈ పాలకులు కనువిప్పు మారి ఇవాళ ఈ చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరి శేఖర్ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి. ఈనాటి ఈ పాత్రికేయ విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సార్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మా బాలగోని బాలరాజ్ గౌడన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమ మిత్రులకు, సహచరులకు, ఇంటెలెక్చువల్ ఫోరం అండ్ పొలిటికల్ ఫ్రంట్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, 79 స్వతంత్రాల ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో బీసీలకు రక్షణ చట్టాన్ని కావాలని సమావేశపడడం అంటేనే ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిలో బీసీలు ఉన్నారు. ఈరోజు ఆధిపత్య వర్గాలు, పాలక వర్గాలు సిగ్గుపడాల్సినటువంటి విషయం. 79 స్వతంత్ర భారతదేశంలో ఈ భారతదేశాన్ని, సర్వసత్తాక గణతంత్ర భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలో ఉంచినటువంటి కులాలు బీసీ కులాలు. నేత కాంచి, గీత కాంచి, కుండ కానించి, కమ్మరి కుమ్మరి విశ్వకర్మల కానించి సమస్తం ఈ భారతదేశాన్ని నిర్మాణం చేసినటువంటి జాతులు బీసీ కులాలు. అలాంటి బీసీ కులాలకే ఈరోజు రక్షణ లేకుండా పోయినటువంటి సందర్భం. మా విజయన్న గారు చెప్పినట్టుగా మొన్నటికి మొన్న సర్పంచ్ అభ్యర్థికి మూత్రం దాయించినటువంటి సందర్భం. అనేక ఊర్లలో వీడీసీ వ్యవస్థలు తీసుకొచ్చి కుల వృత్తులు చేసుకునే వాళ్ళ మీద కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణ చేయడం అంటే ఇంకా మనం ఎక్కడున్నాం, ఏ మను రాజ్యంలో ఉన్నాం, ఏ ఆటవిక సమాజంలో ఉన్నాం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలు ఎవరికి ఓట్లు వేస్తున్నాం 79 సంవత్సరాలుగా ఎవరి పల్లకిలు మోస్తున్నామో ముఖ్యంగా బీసీలు గుర్తుంచుకోవాలి, బీసీలు విశ్లేషించుకోవాలి, బీసీలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. వేలాదిగా లక్షలాదిగా సభలు, సమావేశాలు, విలేకరుల సమావేశాలు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బీసీల ఆలోచనలో మార్పు రావాలి, బీసీల విధానంలో మార్పు రావాలి, బీసీలు ఓట్లు వేసేటటువంటి ప్రక్రియ మారాలి, బీసీలకు ఓటేసుకోవాలి, తమ వారిని రాజకీయంగా గెలిపించుకొని అధికారంలో ఉంటే ఇలాంటి రక్షణ చట్టాలు వస్తాయి, రక్షణ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. బీసీల్లో ఎస్సీ ఎస్టీల కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బీసీ కులాలు, బీసీల్లో వృత్తి కులాలు ఉన్నాయి, బీసీలో సేవా కులాలు ఉన్నాయి, బీసీలో సంచార అర్ధ సంచార జాతులున్నాయి. కనీసం వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, వాళ్ళ కులం పేరు చెప్తే కూడా గుర్తుపట్టే పరిస్థితిలో ఈ రోజు బీసీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో. రైజింగ్ ఇండియా, గ్లోబల్ తెలంగాణ, ఎవరి తెలంగాణ, ఎవరి అభివృద్ధి, ఎవడు బతుకుతుండు, ఎవడు రాజ్యం వెళ్తుండు వస్తే ఎవరి మరణాలు, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి మొన్న 351 కోట్లు పెడితే 21 కోట్లు, 350 కోట్లలో 21 కోట్లు బీసీ విద్యార్థులకు కేటాయిస్తే సంక్షేమ హాస్టల్లో రోజుకు 70 రూపాయలంటే పూటకు 23 రూపాయలు కూడా వస్తలేదు. 3 పూటలు అంటే పూటకు 23 రూపాయలు అంటే 23 రూపాయలతో ఏం భోజనం పెడతారని అడుగుతా ఉన్నా. అంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్యం, ఓ ప్రోటీన్ ఆహారం అందించలేనటువంటి ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి 150 కోట్లు పెట్టి మెషిన్ తీసుకొచ్చి 200 కోట్లు పెట్టి అందాల బామల పోటీలు చేసి సిగ్గు లేకుండా రాజ్యం వెళ్తున్నట్టు ఈ రాజ్య పాలకులకు, మంత్రులకు, అందులో ఉన్న పాలక వర్గాలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో మనుషుల అన్నం తింటున్నామా, మనం ఏం చేస్తున్నాం, మనం పరిపాలన చేస్తున్నామా, షోకుటప్ చేస్తున్నామా, ఏం చేస్తున్నామని ఆలోచన చేసుకోవాలి. వాళ్ళే కాదు, వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలు కూడా ఆలోచన చేయాలి.
మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం, ఎవరిని రాజ్యాధికారం మీద కూర్చోబెడుతున్నామని. ఆంధ్రాలో ఏ విధంగా అయితే బీసీలకు రక్షణ చట్టాలు మూసాయిదా తయారు చేసినట్టు అక్కడ ఇంకా చట్టం అవబోతుంది. సేమ్ అదే మాదిరి తెలంగాణ ప్రాంతంలో కూడా బీసీ రక్షణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం మిత్రులారా, ఆ యొక్క చట్టాల గురించి, ఆ యొక్క ముసాయిదా గురించి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ మా చిరంజీవి సార్ గారు, అదేవిధంగా మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడన్న గారు మాట్లాడుతూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరో కన్వీనర్ అంబాల నారాయణ గౌడ్ గారు మాట్లాడతారు. సభా అధ్యక్షులు ఐలి వెంకన్న గారికి, ఈరోజు చిరంజీవులు సార్ గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడన్న గారు, దుర్గయ్య గారు, బైర్ శేఖర్ గారు, ఎలికట్టి విజయ్ కుమార్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో బీసీలు ఎంతో నైపుణ్యత, అదేవిధంగా సాహసోపేత వృత్తులు చేస్తూ మరి నాగరిక సమాజం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజ మనుగడలో వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది. ఒక తాటి చెట్టు ఎక్కాలంటే తన సత్వనంతా కూడగట్టుకొని కళ్ళు తీసి సబ్బండ వర్గాలకు సేద తీర్చిన వృత్తి కల్లుగీత వృత్తి. నూలుపోగు నేసి మరి మానవ నాగరిక సమాజం కోసం నాగరికత నేర్పి బట్ట కట్టుకోవాలనే సోయి కూడా బీసీల నుండే పుట్టింది. బండలు కొట్టిన వాళ్ళైనా, చేపలు పట్టిన వాళ్ళైనా, గడ్డం చేసి మరి మనుషులను నాగరికులుగా మార్చిన వాళ్ళైనా, ఇట్లా చెప్పుకుంటా పోతే బీసీలు ఈ సమాజానికి ఎంతో సేవ చేసి మరి ఈ ఆధునికత కాలంలో వస్తు వినియోగంలో, ప్రపంచీకరణలో మొత్తం కూడా ఈ 100 సంవత్సరాల కాలంలో బీసీ కులాలు, బీసీ వృత్తులన్నీ కూడా కునారిల్లిపోయినాయి. 100 సంవత్సరాల కింద ఎంతో వైభవంగా బతికిన విశ్వకర్మలు కానివ్వండి, చేనేత కానివ్వండి, ఇట్లా గౌడ్లు కానివ్వండి, అనేక కుల వృత్తులు మరి ఎంతో గొప్పగా బతికి మన స్వాతంత్ర అనంతరము మెల్లమెల్లగా వాళ్ళ యొక్క వైభవాన్ని మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో, తెలంగాణలో వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఈరోజు ఒక రోజు గొప్పగా బతికిన వాళ్ళు ఈరోజు మరి తెలంగాణలో చాలా అంటే కొన్ని కింది కులాల కంటే, ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఈరోజు పేదరికంలో మగ్గబడ్డరు. మగ్గబడమే కాకుండా మనకు నిజామాబాద్లో తాళ్లరాంపూర్ అనే ఒక గ్రామంలో మరి గీత కార్మికులను గుడికి కూడా రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి కేసులు పెట్టడం అంటే, ఒకరోజు ఎంతో గొప్పగా బతికిన వాళ్ళకి అదే పరిస్థితి ఉందంటే మరి ఎంబీసీ కులాలైన నాయి బ్రాహ్మణులు కానివ్వండి, రజకులు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న కులాల మీద మరి అనేక రకాల కేసులు పెట్టి ఈరోజు తెలంగాణలో మరి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మనకు వెంటనే బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే ఉన్న పెద్దలు మన చిరంజీవులు సార్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది మన బాలరాజ్ అన్న, ఇంకా ఇంటెలెక్చువల్స్ చాలా మంది ఉన్నారు. ఈ డ్రాఫ్ట్ తయారు చేసేటప్పుడు కేవలం బీసీల రక్షణ చట్టం అంటే కేవలం కేసులు వీటి పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా రక్షణ అవసరం. ఎందుకంటే బడ్జెట్ పెడుతున్నారు, బడ్జెట్ మనకు ఖర్చు పెట్టడం లేదు. ఈరోజు బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మనకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, అదేవిధంగా 42% రిజర్వేషన్లు అన్నారు. ఇలాంటి అనేక మనకు మాయమాటలు చెప్పి మరి ప్రభుత్వాలు గద్దెనెక్కి మరి ఈరోజు
చట్టసభలలో కనీసం మనకు కావాల్సిన ఏవి కూడా ఇప్పటికీ అమలు కావడం లేదు. మరి వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మున్సిపల్ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే వెళ్లాలని, కుల వృత్తుల ఆధునీకరణ చేయాలని, అదేవిధంగా మనకు అనేక కార్పొరేషన్లు కుల కార్పొరేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి మరి చైర్మన్లను పాలక మండలిని ఏర్పాటు చేసి మరి ఒక్కొక్క బడ్జెట్ కు ఒక 500 కోట్లకు తగ్గకుండా కుల వృత్తులకు కేటాయించాలని, మరి వీడీసీ వ్యవస్థ ఉత్తర తెలంగాణలో పెద్ద ఎత్తున ఉంది, అది వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి డ్రాఫ్ట్ కు పెద్దలు చిరంజీవి సార్ లాంటి వాళ్ళను మరి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఒక కమిటీ వేసి ఆ చట్టాన్ని రూపొందించగలిగితే మరి తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని, మరి వెంటనే ఆ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ నారాయణ. మ్యాక్సిమం అందరు అయిపోయారు. ఇప్పుడు ఒక దుర్గన్న, చిరంజీవులు సారు, మన బాలరాజు అన్న, చిరంజీవులు సారు మాట్లాడితే కార్యక్రమం అయిపోతుంది. ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ సోదరి దుర్గయ్య గౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు బీసీ రక్షణ చట్టం, అదేవిధంగా 42% రిజర్వేషన్ల పైన ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారు, అదేవిధంగా మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ బైరు శేఖర్ గారు, అదేవిధంగా అంబాల నారాయణ గారు, ఎల్లికట్టి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా నాగభూషణం గారు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా న్యాయవాదుల పోరాట దేవరాజు గారు, అదే చిన్న శ్రీకాంత్ గారు, అదేవిధంగా నేత వెంకన్న గారు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కుల సంఘ పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రక్షణ చట్టం 100% బీసీలకు ఈ రోజు అవసరం. ఎందుకంటే గత 35 సంవత్సరాలుగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నేషనల్ బీసీ కమిషన్ ఏర్పడ్డ తర్వాత కూడా మేము చాలా సార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో బీసీలకు కూడా బీసీ యాక్ట్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఈ బీసీ కులాల్లో ఉన్నటువంటి 136 కులాల్లో మేజర్ గా దాదాపు 80 కులాలు ఎంబీసీ కులాలు, అంటే ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడినటువంటి వర్గాలు, సంచార జాతులు ఉన్నటువంటి కులాలను ఈ రోజు అవమానకరంగా చేస్తూ, అవహేళన చేస్తూ ఈ రోజు కులం పేరుతోటి మరి వాళ్ళందరినీ కూడా దూషిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒక నిజామాబాద్ జిల్లా లోపల, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా లోపల, మరియు నల్గొండ జిల్లా లోపల, మహబూబ్నగర్ జిల్లా లోపల ఈ సందర్భంగా దాదాపు ఈ 6 నెలల కాలంలోనే చాలా వరకు మరి కులాల మీద దాడులు చేయడం, ఆ కులాలను బహిష్కరించడం, కనీసం గుళ్ళలు కూడా రాకుండా ఈ రోజు చేసేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే చూసాం, ఒక డీసీసీ అధ్యక్షులుగా వేసేస్తే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కైలాస్ నేత, అంటే బీసీ ఒక నేత వ్యక్తికి డీసీసీ అధ్యక్షులు ఇస్తే మేము ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడాలనేటువంటి విమర్శించినటువంటి సందర్భం. అదేవిధంగా ఒక సర్పంచ్ యాదవ్ అక్కడ నామినేషన్ చేయడానికి పోతే ఆయన అరెస్ట్ చేసేసి అంటే మరి వెహికల్ తిప్పి చాలా హింసలు పెట్టేసి మరి ఆయనను నామినేషన్ చేయకుండా చేసిన పరిస్థితి. అదేవిధంగా నిజామాబాద్ లో వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ పేరు మీద అక్కడ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యేలు కూడా చెప్తే కూడా
చేయలేనటువంటి ఈ రోజు ఆ యొక్క జిల్లాలలో కూడా కులాల మీద వివక్షత చేస్తూ కుల బహిష్కరణ చేస్తూ ఈ రోజు చాలా వరకు ఈ రోజు రెడ్డి వెలమ ఆధిపత్య కులాలు కావాలని చెప్పేసి బీసీలను అణగదొక్కేటటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర కేబినెట్ కు, వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు రక్షణ చట్టం కావాల్సిందే, అయ్యేంత వరకు బీసీలు కూడా పోరాటం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా 42% రిజర్వేషన్లు ఇస్తాము, వాటితోటే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ స్థానిక ఎన్నికలు 42% తోటి నిర్వహించకుండా గత ప్రభుత్వం ఏదైతే 22 తోటి పోతే దానికి నేనేం తక్కువ తినలేదన్నట్టుగా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 22ను 17% గురించి ఈ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాం, కేబినెట్ లో ఉన్నటువంటి బీసీ మంత్రులు చెప్తా ఉన్నాం, మీరు 42% ఇవ్వకుండా 17% ఇస్తే మేము 52% గెలిచి చూపించాం. ఖబర్దార్, ఇప్పటికైనా మీ అన్ని రాజకీయ పార్టీలు సోయి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో మేము ఎవరు వాట అడగట్లేదు, ఎస్సీ వాట అడగట్లేదు, ఎస్టీ వాట అడగట్లేదు, ఇక ఈబీసీ ఎకనామిక్ అంటే వెనుకబడినటువంటి అగ్రవర్ణాల వాట మేము అడగట్లేదు. ఈ రోజు మీ రాష్ట్రంలో మీరు జనాభా తీశారు, లెక్కలు తీశారు, ఈ రోజు న్యాయ నిపుణులతోటి లెక్కలు చేశారు, ఈ రోజు మరి ఫైనాన్స్ కమిషన్ తోటి చేశారు. ఈ రోజు ఇంత మరి చేసినటువంటి లెక్కలు 56% మీ రాష్ట్రంలో బీసీలు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, 42 కాదు 56% రిజర్వేషన్లతోటి రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ లోపల, జడ్పీటీసీ లోపల, మున్సిపల్ లోపల ఖచ్చితంగా మీరు అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు న్యాయబద్ధంగా ఏదైతే పార్లమెంట్ లో 9th షెడ్యూల్ చేసి మీరు రిజర్వేషన్ అమలు చేయలేరు కాబట్టి, మీరు పార్టీ పరంగా ఇస్తానన్నారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఒకే వేదిక మీదకి వచ్చి బీసీలకు జనాభా దామాస ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పకపోతే మీ యొక్క అన్ని రాజకీయ పార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 136 కులాలకు సంబంధించినటువంటి బీసీలమంతా చైతన్యమై మీ రాజకీయ పార్టీలకు గోరిగట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క వేదిక ఉన్నటువంటి బీసీలందరూ కూడా అదే నిదానంతో ఉన్నారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రేపు నగర పంచాయతీ జరిగినా, జడ్పీ జరిగినా మా జనాభా దామాస ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేయండి. లేకపోతే మొన్న 17 అని మాకు చెప్పారు కదా, ఆ 17 మీకు ఇచ్చాము. రేపు రాబోయే రోజుల్లో ఆ 17 కాదు కదా 7% కూడా మీకు ఇవ్వకుండా అన్ని స్థానాల్లో 90% ఎస్సీ ఎస్టీలను కలిసి మేము అన్ని నియోజకవర్గాల్లో గెలిపి మీకు సవాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మేము మానవతా దృక్పథంతో, సామాజిక న్యాయంతో ఏదైతే పెడుతున్నామో ఆ సామాజిక కోణం ద్వారా తెలంగాణ వస్తే సామాజిక న్యాయం అన్నది కాబట్టి, ఆ సామాజిక న్యాయం అనేది కురబడింది కాబట్టి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు కాంట్రాక్టర్లు కూడా బీసీలకు 56% ఇవ్వాలి. అదేవిధంగా మరీ ముఖ్యంగా రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై బీసీ. థ్యాంక్ యూ దుర్గానా, తొందరగా ముగిసినావు. ఇప్పుడు ఇద్దరు వక్తలు, ముఖ్య అతిథులు ఉన్నారు. ఈరోజు నేను ఒక నిమిషం మాట్లాడతా. ఎందుకంటే ఎంత అత్యవసరమైనటువంటి మీటింగ్ అంటే ఇది చాలా కీలకమైంది. ఇంతవరకు ఏ సంఘాలు, బీసీ సంఘాలు ఎవరు కూడా ఈ అంశం పట్ల మాట్లాడకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే బీసీ రక్షణ చట్టం ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ముసాయిదా తయారైతా ఉంటే ఎక్కడ చూసినా అదే మొన్న చూశాం, కైలాస్ నేతకు సంబంధించిన నల్గొండలో అంత అవమానం జరుగుతూ ఉంటే అగ్రకులాలు, రెడ్లు, తెగబలిసిన రెడ్లు అట్లా మాట్లాడుతూ ఉంటే అదే బీసీ రక్షణ చట్టం ఉంటే ఒక్కొక్కరిని లోపలేయాల్సింది. లోపలేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లయితుందో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఆకృత్యాల పట్ల ఎంతమందిని ఈ అగ్రకులాలను లోపడేయచ్చో ఆ చట్టం ఉంటే మనకు అర్థమయ్యేది. ఇప్పటికీ దళితుల కంటే అత్యంత 80 కులాలు వెనుకబడినటువంటి కులాలు ఈ ప్రాంతంలో బీసీలలో ఉన్నారు కాబట్టి చట్టం అనేది రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది.
జరుగుతున్నటువంటి మొత్తం వివక్ష, బీసీలలో కూడా ఎంత వివక్ష ఉందో, కొన్ని కులాలకి గౌరవం ఉండొచ్చు, కొన్ని 5-6 కులాలకి సమాజంలో కొంత గౌరవం ఉన్నా అత్యధికంగా చాలా కులాలని దళితుల కంటే అవమానంగా చూస్తున్నారు. కాబట్టి ఈ చట్టం అనేది ఒక రక్షణ కవచం, మామూలు విషయం కాదు. ఇది అమలు చేయాల్సిన అవసరం ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి. భారతదేశవ్యాప్తంగా హిందూ బ్రాహ్మణ భావజాలం అంతా కూడా బీసీలను టార్గెట్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో ఎంత వివక్ష చూపిస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాటిలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఈ విషయాల పట్ల మాట్లాడాలి. ఈ రక్షణ కల్పించేటువంటి ప్రధానమైనటువంటి చట్టం కాబట్టి దీన్ని విస్మరిస్తా ఉన్నారు. తక్షణమే చెప్తా ఉన్నా, మీరు రకరకాల విషయాలు మాట్లాడడం కాదు, ఏది అవసరమో అది మాట్లాడాలి. మొన్న కూడా మీకు గొంతులు మూగుపోయినాయి. 42% బీసీ రిజర్వేషన్ల గురించి ఒక్క ప్రస్తావన చేయకుండా 3 పార్టీలు కుమ్మక్కైపోయి అగ్రకుల పార్టీలకి తొత్తులుగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రశ్నించకుండా రేపు 42% ఇవ్వకుండానే మళ్ళా ప్రాపగండా చేస్తూ మళ్ళీ ఎలక్షన్లు పోయేటువంటి కుట్ర చేస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. దీని గురించి బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడకుండా పక్కదారి పట్టించడం కోసం ముక్కు మూసుకొని మూసిలో మునిగేటువంటి అంశాలను మాట్లాడుతా ఉన్నారు. పనికిరాని నీళ్ల విషయాలు మాట్లాడతాం. ఎవరికున్నాయి భూములు, ఎవరి ప్రాజెక్టుల కింద ఎవరికున్నాయి భూములు, ఎంతమంది బీసీలకు ఉన్నాయి, అసలు ప్రాజెక్టుల గురించి లక్షల కోట్లు దండుకోవడం కోసమే మీరు ఈ వ్యవహరిస్తా ఉన్నారు తప్ప మా సమస్యల గురించి మాట్లాడాలి, మా ఆత్మగౌరవం అస్తిత్వం గురించి మాట్లాడకుండా మీరు పక్కదారి పట్టించేటువంటి చర్చ చేస్తా ఉన్నారు. అసెంబ్లీ పనికిమాలిన అసెంబ్లీ ఎంజాయ్ చేయడం కోసం అసెంబ్లీ పెట్టుకున్నారు. మా విషయాలు మాట్లాడారు ఒక్కడన్నా? కేసీఆర్ వచ్చిండు గట్టనర మాట్లాడి మూగ సైకిల్ చేసిపోయిండు. ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ వస్తుండు బయలుదేరుడు అని అందరూ మీడియా మొత్తం ఫోకస్ చేశారు. కానీ బీసీల గురించి ఒక్క నిమిషం మాట్లాడినావా? ఎందుకు మాట్లాడలే? నీకు 39 మంది ఎమ్మెల్యేల్లో బీసీలు ఓట్లేదా? 10 సంవత్సరాల అధికారంలో గద్దెనికి కులికినటువంటి కేసీఆర్ ప్రస్తావన చేయలేదు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఎందుకు మాట్లాడతలేదు బీసీల గురించి? బీసీలంటే అంత చిన్న చూప? మీ వేస్తున్నటువంటి మా ఓట్ల భిక్షంతో మీరు అధికారంలోకి గద్దెనికి కులుకుతూ మామూల్ని విస్మరిస్తా ఉన్నారు. కాబట్టి మళ్ళా ప్రయత్నం చేస్తా ఉన్నారు. 47% రిజర్వేషన్లు ఇవ్వకుండానే మున్సిపాలిటీలకే లేకపోతే జడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలకు పోవాలన్నటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. రేపు 31 తారీఖులో ఎన్నికలు పార్లమెంట్ లో సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి అఖిల పక్షాన్ని బేచరితుగా అన్ని రాజకీయ పార్టీలని ఉన్నటువంటి మా సంఘాలని కూడా తీసుకొని పోయి ఢిల్లీలో నరేంద్ర మోడీ కలిసి 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఇక్కడ ఎన్నికలు జరపాలి. ఏమంతా మునిగిపోలేదు. మున్సిపాలిటీలో జరగాల్సిన గ్రాంట్స్ ఏ మునిగిపోవట్లేదు. ఎక్కడ కూడా ఆయా రాష్ట్రాల్లో 7-8 సంవత్సరాల సంధి ఎన్నికలు జరగకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఎందుకు తొందర వచ్చింది? మమ్మల్ని 42% ఎవడు ఏమన్నాడు? ఎందుకు ఇచ్చిన ఉన్న కామారెడ్డి సాక్షిగా వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానం వమ్ము చేస్తూ మళ్ళీ ఎలక్షన్లో పోతా ఉన్నావు. చంపప్ప దెబ్బ మీద సర్పంచ్ ఎన్నికల్లో అగ్ర కులాలు సూట్ కేసులు పట్టుకొని పోయి గ్రామాల పోతే మిమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ హైదరాబాద్కు వచ్చి పన్నారు. 51 పాయింట్ చిల్లర బీసీలో గెలుచుకొని ఈ రోజు సర్పంచ్లుగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలో కూడా అదే సత్తా చూడతాం. మీరు అన్నారు మొన్న ఏం మాట్లాడారు? మేము గెలిచినోడంతా మా పార్టీ అంటారు. ఎన్నికల గుర్తులేని సర్పంచులను కూడా మొత్తం సంఖ్యను పెంచుకునేటువంటి రాజకీయ పార్టీలు కుట్ర చేసినాయి. రేపు జరగబోతా ఉన్నాయి. బీఫాములు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చూస్తాం అప్పుడు ఏం మాట్లాడతారో అప్పుడు చెప్తాం మీ కథ. రాజకీయ చదరంగంలో ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పేటువంటి తరుణం ఆసన్నమైంది. 3 పార్టీలను కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల మూగ సైకిల్ చేసుకున్నటువంటి 3 పార్టీలను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తక్షణమే మాకిచ్చినటువంటి వాగ్దానాల పట్ల ఇవ్వాలి. కాబట్టి వీటి పట్ల స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారు మాట్లాడతారు. మీడియా సోదరులకు ఈరోజు ప్రత్యేకమైన దినం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకేమో అంబేద్కర్ గారు వాళ్లకు చట్టము ప్రత్యేకంగా చేసిండు రక్షణకు. కానీ మా బీసీలకు 78 సంవత్సరాలైనా కూడా ఏ చట్టం లేకుండా గుడికి వెళ్ళాలంటే మెదక్ జిల్లాలో
మళ్ళా నిజామాబాద్ జిల్లాలో తాళ్లరాంపూర్లో ఉన్నత వర్గాలైన రెడ్డి, వెలమ, కమ్మ వాళ్ళందరూ కలిసి వీడీసీలుగా ఏర్పడిన రాజ్యాంగాన్నే నడుపుతున్నారు. అందుకనే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేస్తున్నాడు. కాబట్టి అదే చట్టము తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలి, బీసీలకు రక్షణ కావాలని మా చిరంజీవులు సార్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారైన పెద్దలు ఈరోజు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిండు. దానికి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నన్ను, మా కన్వీనర్లను మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యవర్గాన్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించిండు. వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య గౌడ్, ఐలి వెంకన్న, బైరు శేఖర్, ఎల్కంటి విజయ్ కుమార్ గౌడ్, ఐలి వెంకన్న, వెంకన్న నేత మరియు చెన్న శ్రీకాంత్ గారు, లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్ గారు, గణం నరసింహ కుర్మ, బీపీఎఫ్ నాయకులు గోలి గిరి మరియు సురేష్ ఆనంద్ గారు, గంగపుత్ర, పిల్లి శంకరన్న, వైస్ ప్రెసిడెంట్ నాగభూషణమన్న, మళ్ళా హైలేన్ గౌడ్, వేదిక మీద ఉన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరూ, బైరుశేఖర్ గారు, ఇంకా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక సమావేశానికి మేమిద్దరము సంయుక్తంగా ఆహ్వానించినాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ అన్ని చట్టసభలల్లో, గ్రామ పంచాయతీలో, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఇవన్నిట్లా ఇచ్చినాకనే మేము ఎలక్షన్ జరుపుతామన్నారు. అది చేయకుండా మాకు 17% పరిమితం చేసి కోర్టు ద్వారా, జీవోల ద్వారా, అక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగు, రాష్ట్రపతి దగ్గర పెండింగు, ఈ విధంగా చేసి వివక్షకు గురి చేసి 17%తోనే ఎలక్షన్ జరిపించారు. జరిపించి ఏం చేశారు, ఈ హైదరాబాద్ నుంచి అగ్రవర్ణాల వారు మూటలు తీసుకొని పోయి సర్పంచ్ పదవులకు వేలం పాట పెట్టారు. వేలం పాటలు పెట్టి లాక్కున్నారు. లాక్కున్నా కూడా మా బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యమై మా బీసీ సోదరులు ఎక్కడ నిలబడ్డా ఓటేసి 52% గ్రామ పంచాయతీలో గెలిచి మా సత్తా ఏందో అగ్రవర్ణాలకు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చూపించినాం. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ 117 మున్సిపాలిటీలు కూడా మా బీసీ సోదరులే కైవసం చేసుకుంటారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా మేము కలుపుకొని రాజ్యాధికారం దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి మాకు రక్షణ అవసరం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా అయితే ఎస్సీ యాక్ట్ ఉన్నదో ఆ విధంగా మా బీసీలకు కూడా చట్టం ఉండాలి. ఒక అధికార పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ వేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీ ముఖం చూసేది లేదు అని అంటాడు. ఎందుక మేము మనుషులం కదా, ఎందుకు చూడవు? మాకేమన్నా కాళ్ళు చేతులు లేవా, కళ్ళు లేవా? ఆ విధంగా అవమానపరుస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానే అవమానపరుస్తున్నాడు. అందుకే మాకు రక్షణ చట్టం అనేది ఏర్పడాలి. వాళ్ళకెట్లుందో మాకు కూడా ఉంటే మీరు ఆ విధంగా అవమానపరుస్తారా? గుడికి పోవాలన్నా అవమానపరుస్తారు. ఏదన్నా మేము రాజకీయంగా వస్తే మమ్మల్ని అవమానపరచారు. నీ జిల్లాలనే నల్గొండలో ఏం చేసినాం? ఎల్లమ్మగూడెంలో మూత్రం దాగించినాం. ఈ విధంగా మా బీసీలను ఎన్నో రకరకాలుగా అవమానిస్తూ ఈ 3 పార్టీల వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే కేసీఆర్ గారు ఏమంటారు? ఆయన కోపం వస్తే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే మారుస్తా అంటాడు. వచ్చే రాజు వచ్చే అని వచ్చిండు. ఒక్క మాట కూడా అసెంబ్లీలో బీసీల గురించి మాట్లాడలే.
ఆయన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు ఉన్నారు, బండి సంజయ్ చెప్పులు మోసే బండి సంజయ్ ఉన్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఢిల్లీకి పోయి నిమ్మలంగా కూర్చున్నావు. నువ్వు బీసీ ఉండి నీకు సిగ్గులేదా? బీసీలకు ఈ విధంగా అవమానపరుస్తుంటే ఇన్ని చూసుకుంటా ఈ పార్టీ ఆ పార్టీ అని వేదికల మీద చెప్తావు, కానీ మళ్ళీ బీసీల అధికారంలోకి రావాలంటే వాళ్ళకు రక్షణ అనేది ఉండాలని నువ్వు సహాయ మంత్రి అయిన హోమ్ మినిస్టర్ గా ఏం చేస్తున్నావు? ఇన్ని విధాల అగ్రవర్ణాల వాళ్ళు నీ జిల్లాలనే గుడికి పోనీయకుండా ఒక కుల వృత్తి చేసుకోవాలంటే నిషేధం పెట్టి వాళ్ళు చెప్పిన రేటే అమ్మాలే, వాళ్ళు చెప్పిందే వినాలే, లేకుంటే వివక్ష చేసి గ్రామ బహిష్కరణ చేస్తారు, గుడి బహిష్కరణ చేస్తారు. ఈ విధంగా అవమానపరుస్తుంటే మీ బీజేపీకి సోయలేదా? మేము ఈ విధంగా పక్క ముఖ్యమంత్రి ఆయన చేస్తున్న మద్దతుతోనే మీ ప్రభుత్వం నడుస్తుంది. అప్పుడు మీరు ఇటువంటి చట్టము మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తేవాలని మీకు గుర్తొస్తలేదా? అంటే ఇక్కడున్న బీసీలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా నీకు అవసరం లేదా? వాళ్ళ ఓట్లు లేనిదే నువ్వు 8 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీ గెలిచిందా? ఈ విధంగా రకరకాలుగా మనను మొత్తం అవమానపరుస్తూ ఎక్కడ రాజకీయంగా ఎదగనీయకుండా ఉద్యోగ పరంగా మరియు కాంట్రాక్టుల పరంగా వృత్తి లేకుండా ఎన్నో విధాల వివక్ష చూపెడుతున్న ఈ 3 పార్టీలు, ఒక బీఆర్ఎస్ ఏమో అసలు ఆయన మాట్లాడాడు. ఆయన పార్టీలో ఏందండి? అధ్యక్షుడు వెలమదొర కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, సిఎల్పి లీడరు అల్లుడు హరీష్ రావు గారు, ఇంకా మొత్తం మీరే 1% లేని వాళ్ళు రాజ్యం వెళ్తే మళ్ళా మేము బీసీ ఎస్సీ ఎస్టీలము 90% ఉన్నోళ్ళము రాష్ట్రంలో మేము ఇంత అణగారిన వర్గాలను నువ్వు మర్చిపోతుంటే నువ్వు 10 ఏళ్లు రాజ్యం వెళ్ళినావు. నువ్వు బీసీలకు సీట్లు ఇవ్వకుండా రెడ్డిలకు ఇచ్చి అధికారం వాళ్ళ చేతిలో పెట్టి మమ్మల్ని ఇట్లా కుల వృత్తులు చేసుకునే కాడ కూడా వివక్ష చూపెడుతున్నావు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ బీఆర్ఎస్, తెలంగాణ వచ్చి ఎవరికి లాభమైంది? నీళ్ల మీద కొట్లాట చేసి మా బీసీల సమస్యలు, బీసీల రిజర్వేషన్ తప్పుతో పట్టించి అందరినీ బీసీలను డైవర్ట్ చేసే విధంగా మీరు 3 పార్టీలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమేమో మేనిఫెస్టోలో పెట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి, భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్లమెంట్ ఫ్లోర్ లీడరు ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో చర్చనే జరగనీయలేదు. ఇక్కడున్న మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని, ఆల్ పార్టీని ఏ రోజు ఏ ప్రజా సంఘాలను ఏ రోజు కూడా ఆహ్వానించలే. ఎక్కడ చర్చ దిశగా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లే ఆలోచన కూడా చేయలేదు. అట్లా అన్ని రకాలుగా బీసీలను అవమానపరుస్తున్నందుకు ఆ పక్కకున్న ముఖ్యమంత్రి గారు మీ గురువే కదా, సహచరుడు అంటావు, గురువు అంటావు, ఆయన చేస్తున్న దాన్ని నువ్వు ఎంబడే ఇంప్లిమెంట్ చేయాలని మా సంఘాల నాయకులు, మా పెద్దలు, చిరంజీవి గారు, మేమంతా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రక్షణ ఉంటేనే రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీలో మరియు మున్సిపాలిటీల్లో మేము చట్టం పరంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, మీ దగ్గరనేమో 1000 కోట్లు ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఉన్నాయన్నీ మీ దగ్గర ఉన్నాయి. మా న్యూస్ సచ్చినా రాయారు, బతికినా రాయారు, మా గురించి పట్టించుకునే నాదుడే లేదు. తెలంగాణ వచ్చే వరకేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్క కాంట్రాక్టు, ప్రతి ఒక్కటి, అన్ని వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ మొత్తం ఆంధ్రోల చేతిలోనే ఉన్నాయి. ఏ విభాగమైనా కూడా అవన్నీ మా సీనియర్, మా పెద్ద ఆయన చెప్తాడు చిరంజీవి సారు. ఎందుకంటే మాకు బీసీలకు రక్షణ అనేదే కరువైంది. ఈ 42% ఈ బీసీ రక్షణ దాని గురించే ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఇది సాధించే దిశగా మేమందరం కూడా బీసీ నాయకులము,
తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలలో మేము ఇదే విధంగా మేము ప్రెస్ పెడతాము, మీడియా ద్వారా అందరిని చైతన్యం చేస్తాము. జరగబోయే క్యాండిడేట్లు ఎక్కడ నిలబడ్డా కూడా బీసీలకే ఓటేయాలని ఈ వేదిక ద్వారా మేమందరము మా బీసీ ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే మొన్న చేసింది పునాది పడ్డది, దాన్ని మన బీసీ సోదరులందరూ కూడా రక్షించాలని ఈ సమావేశానికి వచ్చిన మా బీసీ ఈ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ కార్యవర్గానికి, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అన్న. చాలా విషయాల ఆవేదన అట్లా ఉంది కాబట్టి చెప్పారు. ఇప్పుడు చివరిగా ముఖ్య అతిథి మాజీ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, ఇస్సా ఇజ్జత్ హుక్మత్ 2 సంచలనమైన పుస్తకాలు, మరొకటి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పుస్తకం కూడా రేపు ఎల్లుండి 2-3 రోజులలో రాబోతుంది. కాబట్టి ఈ బుక్సే ఒక సంచలనం. ఎందుకంటే బీసీ ఉద్యమానికి ఎంత దోహదపడే అంటే జరుగుతున్న అన్యాయం ఎంత జరిగిందో ఎవడు తెలవదు. లెక్కల మర్మం ఇప్పితే తప్ప మనకు జరుగుతున్న అన్యాయం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ కులాలు ఎంతంత రావాలనో వారి వాటా ప్రకారం కాకుండా వాళ్ళు 1000 సంవత్సరాలకి సరిపోను ముందే వాడుకున్నారు. ఎంపీలు వాడుకోరు, ఎమ్మెల్యేలు వాడుకోరు, అన్ని రంగాల వాడుకోరు, డబ్బు పరంగా వాడుకోరు. కాబట్టి ఈరోజు 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోరు. ఆ మర్మాన్ని ఇప్పి చెప్పినటువంటి గొప్ప నాయకులు ఐఏఎస్ అయిన తర్వాత కూడా వారు విశ్రాంతి తీసుకోకుండా అనునిత్యం బీసీల కోసం పరితపిస్తున్నటువంటి మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెంకన్నగౌడ్ గారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు ఐలి వెంకన్నగౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మిత్రులు బాలగోని బాలరాజు గారు అనునిత్యం బీసీలకు సంబంధించిన ఏదో ఒక ఇష్యూ తీసుకుని మరి గత 1 year నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బాలగోని బాలరాజు గౌడ్ గారు. మరి వారికి సందర్భంగా ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాంజలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గయ్య గౌడ్ గారు, బైరి శేఖర్ గారు బీఫీఎఫ్ కన్వీనర్, అదేవిధంగా ఎలికంటి విజయ్ కుమార్ గారు, అంబాల నారాయణ గారు, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంబంధించిన చెన్న శ్రీకాంత్ గారు, ఎర్రమాద వెంకన్న గారు, లాయర్స్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజు గారు, గణం నరసింహ గారు, గోలి గారు, సురేష్ ఆనంద్ గారు, పిల్లి శంకరన్న గారు, నాగభూషణం గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు 2 అంశాలపైన సమావేశం నిర్వహిస్తున్నాం, ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం, మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఒకటి బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం, రెండవది 9వ షెడ్యూల్లో 42% రిజర్వేషన్ చేర్చడం. ఈ 2 అంశాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 61%, మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం 56.33. ఈ రోజు కాదు ఈ శాతం, మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఏ రంగంలో కూడా వాళ్లకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి, కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎందులో కూడా కనిపిస్తలేదు. ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అణిచివేయబడ్డటువంటి వర్గం బీసీ వర్గం. ఇవాళ రాజ్యాంగ ఆత్మ కూడా ఘోషిస్తుంది, అయ్యో నేను ఇంత ఈ హక్కులు ఇలా కల్పిస్తే ఈ హక్కుల్ని వీళ్ళు దోచేస్తున్నారు అని చెప్పేసి. మీరు కొద్దిగా లోపలికి వచ్చేస్తే రాజ్యాంగపరమైన హక్కులు మనం చూస్తే ఇవాళ రాజ్యాంగం ఏం చెప్తుంది? జస్టిస్, న్యాయం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అంటుంది ప్రియాంబుల్. అట్లనే మీరు ఆర్టికల్ 14కు పోతే సమానత్వం మాట్లాడుతుంది. ఎక్కడుంది మన తెలంగాణ రాష్ట్రంలో సమానత్వం?
ఏ రంగంలో చూసినా 1-2 కులాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంతవరకు మన వక్తలందరూ చెప్పినారు ఎక్కడెక్కడ ఎలాంటి వివక్షత చూపిస్తుందో. మరి సామాజిక వివక్షత ఇంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇవాళ బీసీల పరిస్థితి ఏమైందంటే అటు పైనోళ్ళు దన్నుడే, మధ్యలో మేమున్నాం, అటు కిందోళ్ళు కూడా. సో ఎటు కాకుండా నలిగిపోయేటువంటి పరిస్థితి బీసీలకు వచ్చింది. ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి వృత్తులను తూలనాడుతూ మాట్లాడడం మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. నిన్నాక మొన్న మనకు నల్గొండ జిల్లాలో ఒక డీసీసీ ప్రెసిడెంట్ బీసీ అయిన పుణ్యానికి ఆయన ముఖం కూడా చూడండి అక్కడ ఉన్న మంత్రి. అది పరిస్థితి. ఇక పోతే ఒక అతన్ని బీజేపీ ఆఫీసులోనే కొట్టారు, అదేవిధంగా దాడి చేశారు ఆయన మీద. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు ఇంతకుముందు వక్తలు చెప్పినారు. సో ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. మీరైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలైతలేవు. ఇవాళ మనం చూస్తే నేను ఓన్లీ ఆర్టికల్ 14 సమానత్వమే కాదు, విద్యారంగంలో కానీ 15(4), 15(5) కానీ ఉద్యోగ రిజర్వేషన్లో కానీ 16(4) కానీ ఎందులో కూడా బీసీలకు సంబంధించినటువంటి రక్షణ లేవు. అందుకే మేము ఏం కోరుతున్నాం, మాకు రాజ్యాంగపరమైన రక్షణలు కావాలి, మా రిజర్వేషన్లకు రక్షణ కావాలి. అదేవిధంగా మాపై వివక్షతకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్లకు తక్షణం శిక్షలు వేసి వాళ్ళను జైల్లో పెట్టాలి, వాళ్ళకు శిక్షలు పడాలి. అట్లాగే మాకు ఆర్థికపరమైనటువంటి రక్షణలు రావాలి, రాజకీయపరమైన నియామకాలు కావాలి. ఈ 5 అంశాల మీదనే మేము ఇవాళ ఈ చట్టం కావాలని చెప్పి కోరుతున్నాం. మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఎక్కడ పోతున్నాయి, ఎందుకు కాల రాస్తున్నారు, ఎక్కడ కాల రాస్తున్నారు అనేటువంటి ఒక 2-3 అంశాలు మీకు చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చూసుకుందాం. విద్యా వ్యవస్థలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టం తెచ్చి అన్ని ప్రైవేట్ స్కూళ్లలో 25% రిజర్వేషన్లు పూర్ సెక్షన్స్ కు ముఖ్యంగా బీసీ ఎస్టీలకు ఇవ్వాలని చెప్పి 2009లో చట్టం ఇదే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు చేసింది. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల ఈ కార్పొరేట్ స్కూళ్లలో ఎందుకు 20% మాకు రిజర్వేషన్ కల్పిస్తలే, ఎందుకు వయలేషన్ చేస్తుండ్రు? ఇవాళ 16 రాష్ట్రాలలో ఈ దేశంలో 25% రిజర్వేషన్ అమలవుతుంది. మీరు ప్రైవేటు విద్యా సంస్థల కొమ్ము కాస్తూ బీసీలు ఎస్సీ ఎస్టీల వాళ్ళ రక్తం లాగుతున్నారు మీరు. ఈ దేశంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో ఇంత దోపిడీ లేదు. అన్ని రకాల దోపిడీలకు కేంద్ర బిందువు తెలంగాణ అయింది. ఇవాళ ఒక విద్యా వ్యవస్థలో కాదు, మెడికల్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ తీసినా అది. అదేవిధంగా బీసీలకు ఉన్నటువంటి హక్కులను ఎట్లా కాల రాస్తుందంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు జీవో 29 అని తెచ్చేసి అందులో గ్రూప్ 1 ఎగ్జామ్లో బీసీలు ఫేర్ రిప్రజెంటేషన్ రాకుండా అడ్డుకున్నారు. మరి పాలకులు కొత్త పద్ధతుల్లో బీసీలకు ఎట్లా అన్యాయం చేయాలనేటువంటి దాని మీద ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్లు మన రిజర్వేషన్లు అన్ని సంస్థలు కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ఏ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. నేను మొన్ననే ఒక మీటింగ్లో కూడా చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది. ఇవాళ తెలంగాణలో హయ్యర్ ఎడ్యుకేషన్ చూసుకుందాం. హయ్యర్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 146 ఉంటే ప్రైవేట్లో 640 ఉన్నాయి. తెలంగాణ రాకముందు 1947 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో 17 యూనివర్సిటీలు ఉంటే 2018 తర్వాత కేవలం 8 సంవత్సరాల్లో 19 ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చిండ్రు. ఈ 19 ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఉన్నారంటే ఒక్క ఎస్సీ ఎస్టీ లేడు, ఒక బీసీ ఉన్నారు. అన్ని అగ్రవర్ణాల చేతులకు వెళ్ళిపోయారు. మాకేమన్నా రిజర్వేషన్లు లేవు. మరి రాజ్యాంగం కల్పించింది సమానత్వ హక్కు, ఎట్లా వస్తుంది సమానత్వం? రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ కూడా కాలరాస్తులు. కాబట్టి మేమేమంటున్నాం, మాకు సంబంధించిన హక్కులకు రక్షణ కావాలి, రాజ్యాంగపరమైన హక్కులకు రక్షణ కావాలి. కాబట్టి మాకు ఇవాళ రక్షణ చట్టం కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా హేళన చూస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా వక్తలు చాలా మంది చెప్పిండ్రు ఎక్కడెక్కడ బీసీల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అట్రాసిటీ జరుగుతున్నాయని. నేను రిపీట్ చేయకుండా మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, ఆ అట్రాసిటీకు తక్షణమే శిక్షణ పడేలాగా కోర్టులు నియమించాలి, కమిషన్లు పెట్టాలి. అంటే బీసీల ఓట్లు మాత్రం తీసుకుంటారు, 60% ఉన్న బీసీలు కానీ వాళ్ళ రక్షణకు మాత్రం మీరు ముందుకు రారు. కేవలం 10% ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని గత 80 ఏళ్ల నుంచి వెళ్తున్నారు. ఇంకా
మేము గిన చైతన్యం కాకపోతే ఇంకొక 80 ఏళ్ళు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మేము కోరేది ఏంటంటే మాకు సంబంధించినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో 100% అమలు కావాలి. మా పైన ఎలాంటి వివక్షత ఉన్న తక్షణమే మమ్మల్ని తూలనాన్నుల పైన చట్టరీతి చర్యలు తీసుకునేలాగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్న ప్రొవిజన్సే మాకు కూడా పెట్టాలి. అదేవిధంగా బీసీలకు పైన తూలనాన్న వాళ్లకు అక్కడ శిక్షలు పడాలి, ఇటు వీళ్లకు ఆర్థిక సహాయం కూడా అందించాలి. బీసీల అట్రాసిటీస్ పైన కలెక్టరేట్ లో కూడా ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు ఆ కమిటీ ద్వారా కూడా పరిశీలించి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లయితే ఒక ముసాయిదా చట్టం రూపొందించిందో తెలంగాణకు సంబంధించి కూడా ఒక ముసాయిదా చట్టం తెలంగాణ ప్రభుత్వం మేము సామాజిక న్యాయానికి ప్రతీక మా దగ్గరనే సామాజిక న్యాయం అని చెప్పుకుంటారు వాళ్ళు. మరి తక్షణం వాళ్ళు ఈ సామాజిక న్యాయం పైన వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన రక్షణ చట్టం కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక పోతే ఆర్థికపరమైన రక్షణ మాకు కావాలి. బడ్జెట్లో పోయిన సంవత్సరం 9,200 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 2,200 కోట్లు. ఈ సంవత్సరం 13,000 కోట్లు పెట్టింది, ఇప్పటి వరకు 2,400 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే మా బడ్జెట్ను తీసుకెళ్లి ఇంకొకరిని ఖర్చు పెడతారు. మమ్మల్ని అన్యాయం చేస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుంది. మరి మాకు పెట్టిన బడ్జెట్ ఎందుకు తక్కువ అవుతుంది? మీకు కావాలనుకున్నప్పుడేమో కమిషన్లు కావాలనుకుంటే ప్రాజెక్టుల ఫైలు తెప్పించుకుంటున్నారు, టకాటక్ పెంచేసుకుంటున్నారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం ఎట్లా కుక్కలు పొట్లాడినట్టు బొట్లాడుకుంటుంది ప్రెస్ లో. 34,000 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్ పాలమూరు రంగారెడ్డికి పెట్టిండ్లు, 80,000 కోట్లకు చేసిండ్లు, 1,50,000 కోట్లు చేసిండ్లు. ఇప్పటికే 27,000 కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, 8,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టిండ్లు, 35,000 కోట్లు ఖర్చు అయినాయి. ఒక్క చుక్క ఇయ్యలే నీళ్లు. ఎక్కడ పోయినాయి 35,000 కోట్లు? ఎవరి జేబులోకి పోయినాయి? ఏం పని చేసిండ్లు ఫీల్డ్? మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్టే 34,000. బీసీలేమో ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా ఈ అయోమయంలో పడి ఉన్నారు. మనకు బడ్జెట్ కేటాయించి మన మీద ఖర్చు పెట్టకుండా దాన్ని ఎక్కడనో డైవర్ట్ చేసుకుంటా వాళ్ళ కమిషన్లు లాక్కుంటుంటే మరి బీసీలు ఎట్లా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు? కాబట్టి మాకు బడ్జెట్ లో ఏదైతే బడ్జెట్ కేటాయిస్తారో దానికి ఆర్థికపరమైన రక్షణ కూడా మాకు కావాలి. అందుకే మాకు బీసీ రక్షణ చట్టం కావాలి. సో అందుకనే మేము ఇవాళ కోరుతుంది ఏంటంటే బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రక్షణ, అదేవిధంగా రాజకీయంగా రక్షణ. ఇవాళ బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో చూసినాం, సర్పంచ్లకు గ్రామ పంచాయతీలకు 17% రిజర్వేషన్లు, 42% మేము చట్టబద్ధంగా ఇస్తాం, 6 నెలల్లో కల్పిస్తామని ప్రలోభాలు పెట్టి ఓట్లు పొంది కనీసం పార్టీ పరంగా ఇస్తామన్నది కూడా మీరు పార్టీ పరంగా ఎవరికి ఇచ్చిందో డిక్లేర్ చేయాలి ఇప్పటి వరకు. ఇప్పుడేమో మున్సిపల్ ఎన్నికలకు పోతామని చెప్తుంది. సో మేము ఏం చెప్తున్నాం, మున్సిపల్ ఎన్నికలలో మాకు కూడా చట్టబద్ధంగా 33% రిజర్వేషన్ వస్తుంది, జీహెచ్ఎంసీలో 41% వస్తుంది. మీరు 42% చట్టబద్ధంగా ఇచ్చినాకనే మున్సిపల్ ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 42% రావడానికి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక ఈ 9వ షెడ్యూల్ ఉద్యమం అయిపోయింది, ఇది ముగిసిన అధ్యాయం అనుకుంటున్నాడు. ఏం కాదు, దీనిపైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇంకా మేము జిల్లాలకు పోతూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో కూడా నెక్స్ట్ 11వ తారీఖు మహబూబ్నగర్ లో కూడా పెట్టినాం 9వ షెడ్యూల్ ఉద్యమం పైనే. 9వ షెడ్యూల్లో ఈ 42% రిజర్వేషన్ మీరు చట్టబద్ధంగా మీరు తీసుకురావాలా. అంతవరకు మా పోరాటం, మా బీసీ ఇంటలెక్చువల్ కానీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. తర్వాత కాలంలో కూడా మేము అందరం కలిసి వేరే మీటింగ్లు కూడా వేరే జిల్లాలకు కూడా వెళ్తాం, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. దీన్ని మాత్రం వదులుకునేది లేదు. ఇప్పుడు మాకు మొన్నటి వరకు 9వ షెడ్యూల్ ఒకటే ఉండే, ఇప్పుడు మాకు బీసీ రక్షణ చట్టం కూడా 2వ అంశం కలిసింది. ఈ 2 అంశాల మీద కూడా కలిసి పోరాటం చేస్తాం. ఇవాళ తక్షణం నీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉండి సామాజిక న్యాయానికి ప్రతీక అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టేసి ఏ పార్టీలకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు 10% అందులో ముస్లింలకు పోతుందని. అసలు ఆ బిల్లులనే లేదు. మీరు ఎందుకు పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు? ఆ బిల్లులో వాళ్ళకు లేదు 10%. వాళ్ళకు చట్టబద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 4% కంటే మించి రాదని. అది చెప్పడానికి వీళ్ళకి మనసు లేదు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయండి. అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధాని కలవండి. ప్రధాని కలుస్తలేడు, అవకాశం ఇస్తారంటే మీరు ఈ మధ్యకాలంలో ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చారు? రైజింగ్
తెలంగాణ అంశం పైన కేవలం మీరు రైజింగ్ దానిపైన కేవలం మీరు ప్రధానమంత్రిని ఒక్కరోజు ముందు అడిగితేనే అపాయింట్మెంట్ వచ్చింది. మరి మా 42% మీద ఎందుకు రాదు? ఇవాళ కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు వేరే రూపంలోకి మార్చిందని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నారు. మరి మా బీసీ రిజర్వేషన్స్ పైన వాళ్ళు 9వ షెడ్యూల్లో పెడతలేరని దేశవ్యాప్త ఉద్యమం ఎందుకు చేయరు? అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడితే 50% సీలింగ్ బ్రేక్ చేస్తా అన్న వ్యక్తి, మాది 2 పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాయి. ఎప్పుడో మేము ఏప్రిల్లో కేంద్రం దగ్గర బిల్లు వచ్చింది. ఆ ఏప్రిల్ బిల్లు పోయిన తర్వాత 2 పార్లమెంట్ సమావేశాలు అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క రోజు కూడా ఆయన ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. మరి ఆయన చిత్తశుద్ధిని మేము ఏమని అర్థం చేసుకోవాలి? సో మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమావేశాల లోపట్నే రేవంత్ రెడ్డి గారు తక్షణమే అఖిల పక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి. కేంద్ర కేబినెట్ కూడా ఇమ్మీడియట్ గా దాన్ని పరిశీలించి వచ్చే బడ్జెట్ సెషన్ లో ఈ 9వ షెడ్యూల్ బిల్లు పెట్టాలి, రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ అది క్లియర్ చేయాలి. ఆ తర్వాతనే మీరు ఇమ్మీడియట్ గా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అట్లనే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక హామీ ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపట్నే జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ పెడతామన్నారు. పెట్టింలా? 2 ఏళ్ళు అయిపోయింది. సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామన్నారు. 20,000 కోట్లు దేవుడు ఎరుగు. లాస్ట్ పోయిన సంవత్సరం 2,100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, లేదా 2,200. ఈ సంవత్సరం కూడా అదే ఖర్చు పెడుతుండ్రు. మా డబ్బులు తీసుకుపోయి మీరంతా వేరే దగ్గర ఖర్చు పెట్టుకుంటూ కమిషన్లు పొందుతూ మమ్మల్ని ఎండబెడతారా మీరు? అందుకే మేము కోరేది ఏంటంటే, ఈ రక్షణ చట్టంలో ఇట్లాంటి అన్ని కూడా పొందుపరచాలి. మీరు మాకు కేటాయించినటువంటి డబ్బులు ఖర్చు పెట్టకపోతే మేము కోర్టుకెళ్లి నిలదీసే హక్కు కూడా మాకు ఆ రక్షణ చట్టంలో రావాలి. అప్పుడే మాకు నిజమైన రక్షణ ఉంటుంది తప్ప బీసీలకు ఏదో బడ్జెట్ కేటాయిస్తామని చూపించి మేము బయటకు పోతామంటే కుదరదు. అట్లానే రాజకీయ పదవులలో మీరు 42% ఇస్తామన్నారు. కార్పొరేషన్లు 70 కార్పొరేషన్లు ఇస్తే బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కూడా ఒక 20% మాకు రాలే. ఉన్న పోస్టులని మీ వాళ్ళకి నింపుకున్నారు. కాబట్టి అది కూడా మా బీసీ రక్షణ చట్టంలో మీరు 100% మేము 42% ఇస్తామన్నాం. ఆ 42% బీసీలకు మా జనాభా దామాషా ప్రకారం 42% కాదు, ఈ నామినేటెడ్ పోస్టులలో మా జనాభా దామాషా ఎంత ఉంటే అంత ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని చెప్పేసి రక్షణ చట్టంలో కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా పొందుపరిచినప్పుడే మాకు రాజకీయంగా కూడా రక్షణలు వస్తాయి. అందుకే ఇవాళ మేము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మాకు రక్షణలు కావాలి. అదేవిధంగా మమ్మల్ని సామాజికంగా వేధించిన వాళ్ళకు తక్షణమైన వాళ్ళపైన చర్యలు ఉండాలి. ఆ దాని కొరకే ఇవాళ మేము బీసీ రక్షణ చట్టం అనేటువంటి అంశాన్ని కూడా ఎన్నుకున్నాం. ఈ 9వ షెడ్యూల్ అంశం కూడా మేము చెప్పేది ఏంటంటే, తక్షణమే ఇది అఖిలపక్షాన్ని సమావేశపరిచి ఢిల్లీకి తీసుకెళ్లండి. రాహుల్ గాంధీ గారు తక్షణమే దాన్ని ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఒకవేళ ప్రధానమంత్రి కానీ కేంద్ర కేబినెట్ గాని ఆమోదించకపోతే పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేయాలి. బీజేపీ పైన ఈ రాష్ట్రంలో బంద్ కాల్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు నడవకుండా వాటిని నిరోధించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఏంటి మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద మీరు మాట్లాడరు, ఎవరి మీద ఏం మాట్లాడరు? 42% రిజర్వేషన్ రాదంటే ఎట్లా రాదు, ఎట్లా వస్తుంది? సో మేము కోరేది ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు మీ వర్గాలకు. మాకు కూడా తక్షణమే 42% ఇవ్వాలి. మేము వాస్తవానికి మేము మా జనాభా దామాషా ప్రకారం మీరు లెక్కలు చెప్పలే, కులాల వారీగా ఎవరికి కుల మనకు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 61% బీసీ జనాభా ఉంది. కాబట్టి 61% మాకు అన్ని రంగాల్లో కావాలి. తక్షణమే మీరు మీ కులగణన లెక్కలు బయట పెట్టండి. అలా తప్పులుంటే సరిదిద్దుకోండి. మా జనాభా ఎంత ఉంటే మా జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు రావాలి. ఈవెన్ నామినేటెడ్ పోస్టులలో కూడా మాకు ఆ శాతం మీరు ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మీరు అనుకుంటున్నారేమో బీసీలు ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకులు మేము ఏం చెప్తే అది వింటారు, మాకు ఓట్లు అయితే గ్యారెంటీ వేస్తారన్న అది కాలం పోయింది. మీరు మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో చూసినారు ఏం జరిగిందో.
మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 51% గెలుచుకున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా 100% మళ్ళీ అదే పద్ధతి రిపీట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బీసీలకు మీరు న్యాయం చేయకపోతే ద్రోహులుగా మిగిలిపోతారు. రేపు రాబోయే కాలంలో బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేసి బీసీ రాజ్యాధికారాన్ని వాళ్ళు తెచ్చుకుంటారని చెప్పి తెలియజేస్తూ మాకు ఈ 2 తక్షణం జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీలకు సంబంధించిన బిల్లుల్ని, రక్షణ బిల్లుల్ని పెట్టాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ దాంట్లో 9th షెడ్యూల్ బిల్లు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండం కూడా సమర్పిస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక అభివాదం తెలుపుతాం సార్. కొంత అందరు ముందుకు కూడా ఆ పక్క ఈ పక్కల ఆ సైడ్ ఈ సైడ్ లేడు అట్లే. బీసీలకు రక్షణ చట్టం